గత 5 సంవత్సరాల్లో ఎక్కడ డబ్బులు పెట్టుంటే ఎక్కువ లాభాలు వచ్చేవంటారు? స్టాక్ మార్కెట్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లోనా, బంగారం మీన్స్ గోల్డ్ లోనా, రియల్ ఎస్టేట్ లోనా, ఆర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ కానీ ఎన్పిఎస్ కానీ వీటిల్లోనా? ఎందులో ఎక్కువ శాతం రిటర్న్ వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ స్టాక్ మార్కెట్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని ఉంటారు కదా, కానీ కాదు. బంగారంలో గత 5 సంవత్సరాల్లో 100% మించి బంగారం పెరిగింది. అది సిఏజిఆర్ లో చూడాలంటే సుమారు 15% సిఏజిఆర్ తో గత 5 సంవత్సరాల నుంచి బంగారం పెరుగుతూ ఉంది. అండ్ ఇది నేను కేవలం రిటర్న్స్ మీద మాత్రమే చెప్తున్నాను, బంగారం పెరుగుదల మీద మాత్రమే చెప్తున్నాను. కానీ బంగారంలో కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ బంగారం ధర పెరుగుతుంటే వచ్చే లాభంతో పాటు టైం టు టైం రెగ్యులర్ గా మనకి వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి మరీ పడుతూ ఉంటుంది. అండ్ ఇదేం ఫ్రాడ్లెంట్ స్కీమ్ కాదు. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేస్తున్న బాండ్స్ అండ్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది. అవే సోవరెన్ గోల్డ్ బాండ్. బంగారం పెరుగుతున్న దశలో బంగారాన్ని చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ ఫిజికల్ గా గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ అండ్ జ్యువెలరీని కొనుక్కుంటారు. గోల్డ్ ఈటీఎఫ్ లని, గోల్డ్ ఫండ్స్ అని, డిజిటల్ గోల్డ్ అని, ఇలా వేరియస్ వాటిల్లో ఇంక్లూడింగ్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని, అండ్ ఈవెన్ ఈజీఆర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అంటారు. అండ్ ఈ మధ్య కొత్తగా కొన్ని యాప్స్ వాళ్ళు మనం బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని వేరొకరికి తాకట్టుగా ఇచ్చి రెగ్యులర్ గా మనకి ఇంట్రెస్ట్ ని కూడా పే చేస్తారంటున్నారా? వీటన్నిటి పరంగా నేను మీకు క్లియర్ గా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏది బెటర్, లాంగ్ టర్మ్ కి ఏది బెటర్, షార్ట్ టర్మ్ కి ఏది బెటర్, అండ్ ఎక్కడ మనం గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగిలిన వాటికంటే ఎక్కువ లాభాలని సంపాదించవచ్చు. పర్టికులర్ గా పిల్లల కోసం చేస్తుంటారు. బికాస్ ఒకేసారి పెళ్లి అవుతున్నప్పుడు అబ్బాయిలకు కూడా అమ్మాయిలకి ఏమైనా పెట్టాలనుకుంటున్నా, ఈవెన్ అమ్మాయిలకి పెళ్లి చేసిన వాళ్ళు ఒకేసారి అంత బంగారాన్ని కొనలేమని ముందు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా. మీరు గోల్డ్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ పై బెస్ట్ రిటర్న్స్ విత్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్ రిలేటెడ్ గా ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీళ్ళు మన రిలేటెడ్ గా అందిస్తున్న ఇన్ఫర్మేషన్ మనకి వాల్యుబుల్ గా ఉంది. సో వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ ని క్లిక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం వీడియోని చూస్తున్న ఏ పాయింట్ లో అయినా తప్పకుండా లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గోల్డ్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా, స్టాక్స్ ఎక్కువగా పెరిగిపోతుంటాయి కదా. ఎస్, పెరుగుతూ ఉంటాయి. ఇండివిజువల్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఉంటాయేమో. కానీ పర్టికులర్ గా గోల్డ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆర్ అసెట్స్ ని డైవర్సిఫై చేసుకోవాలనుకుంటారు కదా. నేనే పర్సనల్ గా ప్రీవియస్ గా చెప్పాను, ఒకవేళ ఒక 10,000 రూపీస్ మన దగ్గర ఉంటే 10,000 మొత్తం మార్కెట్ లో పెట్టడం తప్పు. 100 మైనస్ ఏజ్ చేసుకోవాలి. మన ఏజ్ ఒకవేళ 30 అనుకుంటే 100 మైనస్ 30 70 వస్తుంది. 70% ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఈక్విటీలోకి వెళ్ళాలి. మిగిలింది గోల్డ్, డెట్ రూట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నాం. ఇవాళ గోల్డ్ గురించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోల్డ్ లో ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చెప్పండి? బంగారు బిస్కెట్స్, కాయిన్స్, గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చా? గోల్డ్ ఈటీఎఫ్ లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ రెండింటి వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కూడా గోల్డ్ ఈటీఎఫ్ గురించి చూపించాను. సో ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అండ్ సోవరెన్ గోల్డ్ బాండ్ ఉంటది, అండ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్, ఈవెన్ డిజిటల్ గోల్డ్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. మరి ఈ 6 ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏదంటే మీరు ఏం చెప్తారు? తెలియదు కదా. ఈవెన్ నేను కూడా ఇది బెస్ట్ అని చెప్పడానికి ముందు అసలు ఏవే ఉన్నాయి, కంపారిజన్ లో వీటిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ జ్యువెలరీ కానీ, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, వీటి గురించి మెయిన్ కన్సర్న్ ఏంటో తెలుసా నాకు? వీటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే స్టోరేజ్. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే టైం టు టైం మనం కొంటూ వెళ్తాం, వాటిలంతా ఎక్కడ పెట్టాలి? ఇంట్లోనా? మరి ఇల్లు లాక్ చేసి ఎక్కడికైనా మనం వెళ్ళాం అనుకోండి, టూర్ కో లేకపోతే ఎక్కడికైనా ప్లాన్ చేసాం ట్రావెల్ అనుకోండి, మనసు ఎక్కడ ఉంటది? ఇంట్లోనే కదా ఉంటది, ఏమవుతుందా అని. అండ్ ఈవెన్ కొంత డబ్బులు మనకు కావాల్సి వచ్చినా మోస్ట్లీ ఒక పెద్ద మొత్తంలో మనం చేసిన గోల్డ్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ని సెల్ చేయాల్సి వస్తుంది. లేదు నేను బ్యాంక్ లాకర్స్ లో పెడతానంటే బ్యాంక్ లాకర్స్ చార్జెస్ మన దగ్గర తీసుకుంటారు. లేదు ఇంట్లో పెట్టుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటది. అండ్ మీరు కొన్న తర్వాత బంగారం ధర బాగా పెరిగి ఏదైనా పాయింట్ లో అమ్మాలనుకున్నారనుకోండి, ఇప్పుడైతే ఎవరు పే చేయట్లేదు కానీ యూజువల్ గా, కానీ బంగారం మీద కూడా ట్యాక్స్ మనం పే చేయాలి. ఫిజికల్ గా కొన్ని సంవత్సరాల తర్వాత దాని మీద వచ్చే లాభాల మీద కూడా ఎల్టీసీజీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇండెక్సేషన్ బెనిఫిట్ తో 20% దగ్గరగా మనం పే చేయాల్సి ఉంటది. కాబట్టి ఎమోషనల్ గా నాకు ఆ జ్యువెలరీ కావాలి, వేసుకోవాలి, నా లైఫ్ లో నేను అది ఒక పార్ట్ లా చూస్తాను అనుకుంటే తప్పేం లేదు. జ్యువెలరీ, ఫిజికల్ జ్యువెలరీ ఇంపార్టెంట్. బట్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తాను, అలా సేవ్ చేస్తూ పిల్లలు పెళ్లి ఏజ్కి వచ్చేసరికి నేను వాటి రిలేటెడ్ గా మేము వాళ్ళకి ఏదైనా జ్యువెలరీ చేయించాలనుకుంటున్నానంటే మాత్రం ఫిజికల్ గోల్డ్ ని కొనడం మించినంత తప్పు ఇంకొకటి లేదు. బికాస్ అందులో మేకింగ్ చార్జెస్ అని, జిఎస్టీ అని, అదని ఇదని మొత్తం చార్జెస్ తోనే 20% to 30% దగ్గరగా కొన్ని గోల్డ్ జ్యువెలరీస్ కి మేకింగ్ చార్జెస్ చాలా హైగా ఇస్తారు. వాటిలో అంత లాస్ మనం 30% దగ్గరగా లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రిక్ట్లీ ఫిజికల్ గోల్డ్ ని అవాయిడ్ చేయండి. సెకండ్, డిజిటల్ గోల్డ్. ఇది వినడానికి చాలా బాగుంటది అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ దీన్ని ప్రమోట్ చేస్తుంటాయి. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, బంగారం పెరుగుతుంది, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? చార్జెస్. దానికి జిఎస్టీ వేస్తారు మళ్ళీ. సో అధిక చార్జెస్ ఉండడం కారణంగా
నేను పర్సనల్ గా నా దగ్గర డబ్బులున్నా ఇంకే ఇతర ఆప్షన్స్ లేవన్నా నేను ఇంకేదైనా రూట్ లోకి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ లోనో బాండ్స్ లోనో వీటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాను, కానీ డిజిటల్ గోల్డ్ లో మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోను. సో ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ గోల్డ్ వద్దు, డిజిటల్ గోల్డ్ వద్దు. నెక్స్ట్ మనకి మిగిలిపోతున్న ఆప్షన్స్ గోల్డ్ ఫండ్స్. ఈ గోల్డ్ ఫండ్స్ లైక్ మ్యూచువల్ ఫండ్, బట్ వీటిని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కొంత చార్జెస్ తీసుకుంటారు అండ్ ఇందులో కూడా ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ లేదు అండ్ వడ్డీ కూడా మనకి ఏం రాదు, కాబట్టి దీన్ని కూడా మనం పక్కన ఉంచొచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్ లు వస్తాయి, గోల్డ్ ఈటీఎఫ్ లు. ఇది ఉన్న వాటి అన్నిట్లో కల్లా, ఇప్పుడు మాట్లాడుకున్న అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్. ఎవరైనా షార్ట్ టర్మ్ లో బంగారం పెరిగిపోతుంది అనుకుంటున్నారు, లిక్విడిటీ బాగుండాలి, షార్ట్ టర్మ్ లో బంగారం పెరుగుతుంటే నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, బంగారం రోజు పెరుగుతుంది అంటున్నారు, నేను పార్టిసిపేట్ చేయాలి. 2-3 నెలల్లో మా పిల్లల పెళ్లి ఉంది, ఆ టైంకి బంగారం పెరిగిపోతే అలా గోల్డ్ ఫ్యూచర్స్ తోనో ఆప్షన్స్ తోనో ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. సింపుల్ అండ్ ప్లెయిన్ గా ఉండాలి. కొద్ది రోజుల్లో ఏదో ఈవెంట్ ఉంది, లేకపోతే కొద్ది రోజులు ఎక్కువ బంగారం రిలేటెడ్ గా నీడ్ ఉంది, ఈ రోజు ఉంటున్న బంగారం ప్రైస్ నేను లాక్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు జ్యువెలరీ తీసుకునేటప్పుడు నాకు బంగారం పెరిగినా నాకు ఏం ఇంపాక్ట్ ఉండకూడదు. ఆర్ కొద్ది రోజుల్లో బంగారం పెరుగుతుంది, దాని రిలేటెడ్ గా నేను ఎక్కువ గెయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ మనకుంటున్న బెస్ట్ ఆప్షన్. ఇది వీడియోలో మీకు చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో మిగతా వాటి అన్నిటికంటే ఎందుకు బెనిఫిట్ అంటే మనకి చార్జెస్ చాలా తక్కువ. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా లోయెస్ట్ చార్జెస్. ఇక్కడ చూడండి కంపారిజన్, లోయెస్ట్ చార్జెస్. సో మిగతా వాటికి మీరు గమనిస్తే వెరీ హై, హై, లో అని ఉంటది. ఈ ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ కే వెరీ లో ఉంటది చార్జెస్. మిగిలినవన్నీ మనకి బెనిఫిట్. మినిమం 50 రూపీస్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్ మిగిలిన వాటిల్లో ఉన్న ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్ని అడ్వాంటేజెస్ దీంట్లో ఉంటాయి. చార్జెస్ చాలా తక్కువ. కాబట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ షార్ట్ టర్మ్ కి మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఇవ్వాల్సింది గోల్డ్ ఈటీఎఫ్. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది స్టార్ పర్ఫార్మర్ ఇన్ ద గోల్డ్. దీన్నే సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంటారు. ఇందులో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇమేజ్ లో, ఇక్కడ వచ్చే రిటర్న్స్ అన్ని, ఈ బెనిఫిట్స్ అన్ని ఉంటూ అడిషనల్ గా మనకి వడ్డీ వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ జీరో. ఎస్, ఇక్కడ చూడండి టాక్సేషన్ దగ్గర మిగిలిన అన్నిటికీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది 20%, కానీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కి ట్యాక్స్ జీరో. పైన ఈ ట్యాక్స్ జీరో తో పాటు బెనిఫిట్ 2.5% వడ్డీ, సంవత్సరానికి 2 సార్లు మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వడ్డీ రిలేటెడ్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో. ట్యాక్స్ లేదు, అడిషనల్ గా వడ్డీ. ఈ కిందకి మించి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనకి బెనిఫిట్ ఉండేది ఏదైనా ఉంటుందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బాండ్స్ మీకు అత్యవసర సమయాల్లో ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు కూడా తీసుకోవచ్చు. బ్యాంక్స్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ప్లెడ్జ్ చేసి డబ్బులు తీసుకొని దాంతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేనేం ఎంకరేజ్ చేయట్లేదు ట్రేడింగ్ చేయమని, బట్ ఆ ఫెసిలిటీ ఉంది. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు బ్రోకర్స్ అండ్ బ్యాంక్స్ అన్ని. అసలు ఇంతకీ ఏంటి సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్జీబీ అంటే? ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? రిస్క్ ఉంటుందా? అండ్ వడ్డీ అంటున్నారు, ఎలా వస్తుందా వడ్డీ? ఏ లెక్కన క్యాలిక్యులేట్ అవుతుంది? బ్యాంక్ లో వస్తుందా లేకపోతే ఎక్కడ పడుతుంది? ఇలాంటి వాటన్నిటి పరంగా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, అసలు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటి? ఎవరు ఇష్యూ చేస్తారు? సోవరిన్ గోల్డ్ బాండ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం అండ్ ఆర్బీఐ వాళ్ళు కల్పిస్తున్న ఒక ఆప్షన్ లాంటిది. సో ఈ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఒక భరోసా మనకు ఉంటుంది, కాబట్టి సోవరిన్ అనే ఒక పేరు మనకు ఉంటుంది. సో ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది, కానీ మనం పెట్టే ఆ డబ్బులకి ప్రభుత్వం గ్యారంటీ. సరే, అసలు ప్రభుత్వానికి ఆర్బీఐకి అవసరం ఏంటి వీటిని ఇష్యూ చేయాల్సిన అవసరం? ఇవి ఇష్యూ చేయలేదనుకోండి, మనకి ఇవ్వలేదనుకోండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మేము మీకు వడ్డీ ఇస్తాం అండ్ అలాగే మీకు వచ్చే రిటర్న్ పైన, ఫైనల్ రిటర్న్ పైన కూడా ట్యాక్స్ లేదని చెప్పలేదనుకోండి, మనం ఫిజికల్ గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫిజికల్ గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడితే, ఫిజికల్ గోల్డ్ మనకి ఇండియాలో లేదు కదా, ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలి, దిగుమతి చేసుకోవాలి. సో మన రూపీ డాలర్ రూపంలో మన ఇండియా నుంచి వెళ్ళిపోతుంది. అండ్ దీని కారణంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. అది గవర్నమెంట్ కి మంచిది కాదు. కాబట్టి బంగారం పై చేసే ఇన్వెస్ట్మెంట్స్ ని తగ్గించాలనే ప్రయత్నంలోనే గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ వాళ్ళు కలిసి సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని తీసుకొచ్చారు. అండ్ నార్మల్ గా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే ఎవరు చేయరు కదా, కాబట్టి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే రిటర్న్ కి ఎటువంటి ట్యాక్స్ లేదని క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. లెట్స్ సే మీరు 10 లక్షల దగ్గరగా సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీ ఇన్వెస్ట్మెంట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, గత 5 సంవత్సరాల్లో 15% దగ్గరగా పెరిగిందని, గత 20 సంవత్సరాల్లో 11-12% పెరిగింది. లెట్స్ సే 12% పెరిగింది అనుకుందాం. మీరు చేసిన ఈ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో 12% లెక్కన బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అడిషనల్ గా మీకు వడ్డీ వస్తుంది, వడ్డీ గురించి కూడా మాట్లాడతాను. బట్ 12%తో పెరుగుతూ వచ్చుంటే 8 సంవత్సరాల టైం పీరియడ్ కి, బికాస్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ జస్ట్ 8 years కే కదా, ఆ టైం పీరియడ్ కి మీరు ఎంత సంపాదించినట్లు? మీరు ఇన్వెస్ట్ చేసింది 10 లక్షలు, అడిషనల్ గా మీకు రిటర్న్స్ ఎంత వచ్చాయి? 14,75,000 రూపాయలు వచ్చాయి. అంటే టోటల్ గా 24,75,000 మీ దగ్గర ఉంటున్నట్టు. సో 24 లక్షల్లో 14,75,000
75,000 మీకు వచ్చిన రిటర్న్ కదా. యూజువల్ గా అయితే నార్మల్ గా మీరు ఫిజికల్ గోల్డ్ లోనా లేకపోతే ఇంకే ఇతర గోల్డ్ అయినా, అది డిజిటల్ గోల్డ్ అయినా, ఈటీఎఫ్ అయినా ఆర్ గోల్డ్ ఫండ్ అయినా ఎక్కడైనా మీరు దీన్ని డబ్బులుగా పెట్టుంటే ఈ 14,75,000కి ఇండెక్సేషన్ బెనిఫిట్ తో 20% మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. దానికి అడిషనల్ గా సెస్ కూడా ఉంటది లేండి 4% దగ్గరగా. టోటల్ గా చూస్తే 20% దగ్గరగా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అదే ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1 కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో మీరు 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి, ఆర్బీఐ వాళ్ళు టైం టు టైం మీకు రిలీజ్ చేస్తుంటారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము మీకు బాండ్స్ ని ఇష్యూ చేస్తామని టైం టు టైం ఇష్యూ చేస్తుంటారు. అలానూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు నా దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది, డైరెక్ట్ గా డిమాట్ అకౌంట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 2023 ఎండింగ్ లో డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు మనకి ఆర్బీఐ వాళ్ళు టైం ఇచ్చారు. సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ డేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళైనా చేయొచ్చు. బ్యాంక్స్ కి వెళ్ళి సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఆర్బీఐ వాళ్ళు ఈ డేట్స్ లో వదులుతున్నారు కదా, ఆ టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు డిమాట్ అకౌంట్ లో చెయ్యొద్దు, నాకు ఫిజికల్ గా గోల్డ్ బాండ్స్ కావాలి, నేను స్టోర్ చేసుకుంటాను ఇంట్లో అనుకుంటే బ్యాంక్స్ కి పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి మీరు చేసినా మీకు ఫిజికల్ గా బాండ్స్ ఇస్తారు. బట్ నా బెస్ట్ సజెషన్ అలా బాండ్స్ ని పెట్టుకోవాలని ప్రయత్నించొద్దు. బికాస్ సమ్ టైమ్స్ మనకు అవి పోతాయి, కనిపించవు అండ్ పాడైపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో బాండ్స్ తో వద్దు, డీమెటీరియలైజ్డ్ ఫామ్ లో మీ డిమాట్ అకౌంట్ లోనే కొనుక్కోండి. డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో ఎలా కొనుక్కోవాలి, సో అలా వదులుతున్నప్పుడు త్రూ మీ డిమాట్ అకౌంట్ ఇలా గవర్నమెంట్ వదులుతున్న సందర్భంలో వాటిని మీరు బిడ్ చేయొచ్చు, మీన్స్ వాటిని మీరు బై చేసుకోవచ్చు. ఇది ప్రైమరీగా చేస్తున్న బయింగ్. లేదు మీరు చూస్తున్న టైంలో ఆర్బీఐ వాళ్ళు అలాంటివి ఏమి వదలట్లేదు, ఆల్రెడీ కొన్న వాళ్ళు అమ్ముతూ ఉంటారు, 8 సంవత్సరాలు కొంచుకుందామని కొనుంటారు, బట్ లేటర్ వాళ్ళ అవసరాన్ని బట్టి మార్కెట్ లో అమ్మేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ లో. సో మీ సేమ్ డిమాట్ అకౌంట్ ని యూజ్ చేసి SGB అని టైప్ చేస్తే ఎక్కడెక్కడ మెచ్యూర్ అవుతున్న బాండ్స్ అన్ని ఇదిగోండి ఇలా కనిపిస్తాయి. సో అక్కడ ఎవరు అమ్ముతున్నారు, ఏ ప్రైస్ లో అమ్ముతున్నారు, మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే డిస్కౌంట్ లో ఉందా లేదా చూసి ఇలా మీరు డిస్కౌంట్ లో కూడా వీటిని కొనొచ్చు. అండ్ వన్స్ కొన్న తర్వాత మీరు ఏ మెచ్యూరిటీది కొన్నారో ఆ మెచ్యూరిటీకి సంబంధించిన దాన్ని నెక్స్ట్ కమింగ్ డేస్ లో బయర్స్ ఉంటే సెల్ చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇలా మళ్ళీ మార్కెట్ లో వాటిని సెల్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్స్ లో తాకట్టు పెట్టి మీరు డబ్బుల్ని కూడా తీసుకోవచ్చు. సో త్రూ డిమాట్ అకౌంట్ ఈ 2 వేస్ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఒకటి డైరెక్ట్ గా ఆర్బీఐ వాళ్ళు వదులుతున్నప్పుడు ఆ సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆర్ ఆర్బీఐ వాళ్ళు వదలని టైంలో కూడా ఇలా మనం సర్చ్ చేసి ఎగ్జిస్టింగ్ గా కొని అమ్ముతూ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం. ఇందులో ఎలా చేసినా మీకు రావాల్సిన వడ్డీ మీకు వస్తుంది, ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ మాత్రమే మారుతాయి. ఐ హోప్ దీని రిలేటెడ్ గా మీకు క్లారిటీ వచ్చిందని. సో ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వీటిల్లో 2023 కాను ఎండింగ్ లో మనకి డిసెంబర్ 18 నుంచి 22 లో మనకి వదిలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అది అయిపోయింది కదా. నెక్స్ట్ సిరీస్ మనకి February 12 to February 16 ఈ టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని ఆర్బీఐ వాళ్ళు మనకి ఇస్తున్నారు. అండ్ ఈ టైం పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి February 21 ఆ గోల్డ్ బాండ్స్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. ఆర్ మీరు బ్యాంక్స్ లోనో పోస్ట్ ఆఫీస్ లోనో చేస్తే అప్పుడు మీకు బాండ్ సర్టిఫికేట్స్ ని ఇష్యూ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇఫ్ మీరు 4 కిలోల వరకు కొనాలనుకుంటున్నారు అనుకోండి, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ ఖచ్చితంగా మీరు వీటి కోసం వెయిట్ చేసి వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడెప్పుడు వదులుతున్నారు, మీరు జస్ట్ గూగుల్లో సోవరిన్ గోల్డ్ బాండ్ నెక్స్ట్ ఇష్యూ డేట్, మీరు ఏ ఇయర్ లో ఉంటున్నారో ఆ ఇయర్ టైప్ చేయండి. కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారంటే pib.gov.in అని కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేశారంటే ఎప్పుడెప్పుడు ఆర్బీఐ వాళ్ళు వదులుతున్నారన్న డేట్స్ మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఇందులో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, నేను 8 సంవత్సరాల పాటు ఉంటాను, బికాస్ దీని టైం పీరియడ్ 8 years. ఇక్కడ మనకి 2024 లో అది వదులుతున్నారంటే దాని మెచ్యూరిటీ 8 years తర్వాత ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ దీని ద్వారా చేయండి. లేదు నేను కొన్ని వేలల్లోనే చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ మంత్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, అర్థమవుతుంది కదా, మంత్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, కొద్దిగా దాస్తూ రావాలనుకుంటున్నాను, నాకు ఆర్బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తున్న దానికంటే కొంత డిస్కౌంట్ లో కావాలి, ఇంకొంత డిస్కౌంట్ లో కూడా మనకు దొరుకుతాయి కావాలనుకుంటే దెన్ మీ డిమాట్ అకౌంట్ లో జస్ట్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అని టైప్ చేయండి. ఇది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నాను చూడండి. మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది మోస్ట్లీ. అందులో జస్ట్ సర్చ్ దగ్గరికి వచ్చి SGB NSE కి సంబంధించినవి చూడండి. SGB April 28, SGB August 24, SGB August 27, SGB August 29 ఇలా కనిపిస్తున్నాయి కదా, దాన్ని జస్ట్ యాడ్ చేస్తున్నాను. దీని అర్థం సోవరిన్ గోల్డ్ బాండ్ ఆగస్ట్ 2027 లో మెచ్యూర్ అయ్యేది అని. సో అలా మీరు కావాల్సిన సోవరిన్ గోల్డ్ బాండ్ ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాలనుకుంటున్న యూనిట్స్ ఎన్ని కావాలి అన్ని యూనిట్స్ ని టైప్ చేసి బై చేసినా మీరు సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టే. మీకు క్వశ్చన్ రావచ్చు, ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వడ్డీ వస్తుందా, లేదు ఈ డీమ్యాట్ అకౌంట్ లో మనం సోవరిన్ గోల్డ్ బాండ్స్ అని సర్చ్ చేస్తే వాటిపైన కూడా వడ్డీ వస్తుందా అంటే వాటిపైన కూడా వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఎలా ఉంటుంది, ఎలా బ్యాంక్ లో పడుతుంది, అది విత్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గుర్తుంచుకోవాల్సింది, డీమ్యాట్ అకౌంట్ లో మనం వీటిని కొనడానికి జీరో బ్రోకరేజ్ ఛార్జెస్, మీకు కొన్ని బ్రోకర్స్ దగ్గర జీరో ఛార్జెస్ తో మీకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే మీరు నెల నెల ఇలా కొంత మొత్తం ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి రెగ్యులర్ గా వడ్డీని అండ్ లాస్ట్ లో మీకు వస్తున్న రిటర్న్ పై ఎటువంటి ట్యాక్స్ లేకుండా మీరు బెనిఫిట్ ని పొందాలనుకుంటే దెన్ మీకు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉంటే అందులో ఇలా సోవరిన్ గోల్డ్ బాండ్స్ అని సర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. లేదంటే కింద మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఇస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసినా త్రూ ఆ లింక్స్ ఓపెన్ చేసినా మీ పరంగా డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ మీరు ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్తే ఫైనాన్షియల్ గా మీరు ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. సో ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అని మీరు అనుకున్న రోజు త్రూ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాక మన రిఫరల్ లింక్స్ తో అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. బంగారం పెరిగే కొద్దీ వీటి వాల్యూ కూడా పెరుగుతూ మనకి ప్రాఫిట్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ టైం టు టైం వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది. ఇప్పుడు ఈ వడ్డీ గురించి మాట్లాడుకుందాం, వడ్డీ ఎలా ఉంటుందని. ఇది మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్పేస్తాను. మీరు ఒకవేళ సోవరిన్ గోల్డ్ బాండ్ 6,000 రూపీస్ ఏ ప్రైస్ లో అయితే ఆర్బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారో ఆ ప్రైస్ లోనే మీరు కొన్నారనుకుందాం. ఇక్కడ వడ్డీ అనేది ఆ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ అవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి, బంగారం పెరిగిపోయింది కదా అని ఆ పెరిగిన బంగారం మీద వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇష్యూ చేసిన ప్రైస్ మీద వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. లెట్స్ సే ఆర్బీఐ వాళ్ళు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని ఇష్యూ చేసింది 6,000 రూపాయలకు అనుకుందాం. ఒక యూనిట్ 6,000 రూపాయలకు సంబంధించి దాని మీద మనకి 2.5% వడ్డీ ఇస్తున్నారు కదా. అంటే దాని అర్థం ఎంత, 6,000 మీద 2.5% వడ్డీ సుమారు 150 రూపాయల దగ్గరగా మనకు వస్తున్నట్టు. ఇది సంవత్సరానికి ఈ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దాని మీద 2.5% పర్ యానం మనకి వాళ్ళు వడ్డీ ఇస్తున్నది. సో ఈ 150 రూపీస్ వడ్డీ మనకి ప్రతి ఇయర్ మనకి రావాలి బ్యాంక్ అకౌంట్ లోకి. కానీ సంవత్సరానికి ఒకసారి వీళ్ళు వేరు, సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. 6 మంత్స్ కి ఒకసారి, 6 మంత్స్ కి ఒకసారి. అలా చూస్తే ఈ రావాల్సిన 150 వడ్డీ 75 గా బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇది మీరు ఆర్బీఐ దగ్గర తీసుకున్నా పడుతుంది, అంటే త్రూ ఆర్బీఐ ద్వారా మీరు బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ లో ఇలా తీసుకున్నా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది. లేదు మీరు ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ లో మీకు కావాల్సిన యూనిట్స్ తీసుకున్నా మీకు ఈ వడ్డీ పడుతుంది. ఎలా తీసుకున్నా మీకు వడ్డీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ లైక్ మీరు బాగా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఆల్రెడీ ఒక 5%, 10%, 20% ఏదో ఒక ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నారనుకోండి, ఆ ట్యాక్స్ ల్యాబ్ ప్రకారం ఇక్కడ వస్తున్న ఇంట్రెస్ట్ పై మీరు ట్యాక్స్ ని పే చేయాలి. రిటర్న్స్ పైన ఎటువంటి ట్యాక్స్ లేదు. బంగారం 6,000లో కొన్నారు, అది 60,000 అయింది, 10 రెట్లు పెరిగింది. 6,000లో కొన్నారు, 60,000 అయింది, అంటే 54,000 మీ రిటర్న్, దాని మీద ట్యాక్స్ లేదు 8 సంవత్సరాల తర్వాత. కానీ ఈ లోపు మీకు వస్తున్న వడ్డీ ఉంది చూసారా, 2.5% వడ్డీ, అది మాత్రం మీ ఇన్కమ్ కి యాడ్ చేసి మీరు ఏ ట్యాక్స్ అయితే ఉన్నారో ఆ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్ గా బయట తీసుకున్నారు, గోల్డ్ బాండ్స్ తీసుకున్నారు, దాన్ని డీమీటరైజ్ చేసి డీమ్యాట్ లోకి మార్చుకోవచ్చా? ఎస్, మార్చుకోవచ్చు. అండ్ టాక్సేషన్, సోవరిన్ గోల్డ్ పాయింట్ టాక్సేషన్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు 8 సంవత్సరాల వరకు హోల్డ్ చేస్తే మీకు వస్తున్న రిటర్న్స్ పై ఎటువంటి ట్యాక్స్ లేదు. బట్ మీకు ఈ లోపు పడుతున్న వడ్డీపై మీరు ట్యాక్స్ కట్టాలి. మీరు 8 సంవత్సరాల కంటే తక్కువ హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఆ 8 సంవత్సరాల పాటు క్యారీ చేస్తూ ఉంటే మీకు వడ్డీతో పాటు మీకు వచ్చిన గెయిన్స్ పై ఎటువంటి ట్యాక్స్ కూడా ప్రభుత్వం కలెక్ట్ చేయదు. మరి ఇన్ని చెప్పేస్తున్నారు పాజిటివ్స్, నెగిటివ్స్ ఏం లేవా? ఉన్నాయి. బిగ్గెస్ట్ నెగిటివ్ ఇన్ ఇన్వెస్టింగ్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఏంటంటే మీరు 8 సంవత్సరాలు కాకుండా ఇన్ బిట్వీనే అమ్మేయాలని ప్రయత్నిస్తే మేబీ మీకు లిక్విడిటీ మీన్స్ మీరు అమ్ముతున్నప్పుడు కొనేవాళ్ళు ఎక్కువగా ఉండకపోవచ్చు, అది కొందాం అన్నప్పుడు అమ్మే వాళ్ళు కూడా మీరు కొనాలనుకుంటున్న క్వాంటిటీని అమ్మకపోతూ ఉండొచ్చు. సో మీ డీమ్యాట్ అకౌంట్ లో చెక్ చేసుకొని ఎంత కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు డైలీ చూసుకుంటూ ఎప్పుడైతే మీకు బాగుంది అనిపిస్తుందో ప్రైస్ ఆ టైంలో అమ్ముకోవాల్సి వస్తుంది. సో లిక్విడిటీ అనేది కొంత ఇష్యూ ఉంటుంది. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 8 సంవత్సరాలు ఎటువంటి ఆలోచన లేకుండా హోల్డ్ చేస్తారనుకుంటే దెన్ ద బెస్ట్ థింగ్ ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్. లేదు ఇన్ బిట్వీన్ నేను షార్ట్ టర్మ్ కోసం కొంటూ అమ్ముతూ ఉంటాను అనుకుంటే దెన్ గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఈవెన్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కూడా త్వరగా మెచ్యూర్ అవుతున్నాయన్న వాటిలో కొంత లిక్విడిటీ కొంత బెటర్ గా ఉంటది. కాబట్టి వాటిల్లో కూడా చెక్ చేసుకొని లిక్విడిటీ బాగుంది అనుకున్నప్పుడు నియర్ మెచ్యూరిటీ ఉంటున్న సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ షార్ట్ టర్మ్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని అమ్మి డబ్బులు తీసుకోవాలంటే లిక్విడిటీ ఇష్యూస్ ఉంటాయన్న ఒక నెగిటివ్ పాయింట్ ని కూడా మనం గుర్తుంచుకోవాలి. బట్ ప్యూర్లీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్.
8 సంవత్సరాలు హోల్డ్ చేస్తేనే మనకి ట్యాక్స్ బెనిఫిట్, ఈ లోపు తీసేస్తే ఉండదు. సో ఎవరైనా మధ్యలోనే కావాలనుకుని తీసేసిన వాళ్ళు ఏం పెద్ద అడ్వాంటేజ్ కాదు. ఏవైనా అడ్వాంటేజ్ లేకపోయినా మీకు వడ్డీ ఎవరు ఇస్తున్నారండి? గోల్డ్ ETF లో వడ్డీ వస్తుందా, గోల్డ్ ఫండ్స్ లో వడ్డీ వస్తుందా, డిజిటల్ గోల్డ్ లో వడ్డీ వస్తుందా? ఈ డిజిటల్ గోల్డ్ లో వచ్చే వడ్డీ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ కొన్ని ప్లాట్ఫామ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ గోల్డ్ ని తీసుకువెళ్ళి మేము వేరే వాళ్ళకి అంటే జ్యువెలరీ వాళ్ళకి తాకట్టు పెట్టి మీకు టైం టు టైం వడ్డీ ఇస్తా ఉంటున్నారు. అదొక అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్. మీకు చాలా అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ కి. సో అదొక అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్. బట్ ఆ గోల్డ్ ని ఎవరికైతే తాకట్టు పెట్టారో వాళ్ళు డిఫాల్ట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ డిజిటల్ గోల్డ్ కి థ్రెట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాంట్లో రిస్క్ ఏంటి, దాని గ్యారంటీ ఎవరు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మీరు. అండ్ ఫైనలీ కంక్లూజన్ చెప్పాలంటే గోల్డ్ ని నేను వేసుకోవాలనుకోవట్లేదు. నేను నా పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్, నా ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా అసెట్ అలొకేషన్ లో భాగంగా ఈక్విటీస్ తో పాటు గోల్డ్ లో కూడా నేను డబ్బులు పెట్టాలనుకుంటున్నాను. నేను 8 సంవత్సరాలు కళ్ళు మూసుకొని అలా ఉండిపోతాను అనుకుంటే టైం టు టైం RBI వాళ్ళు ఎప్పుడెప్పుడు వదులుతున్నారో చూసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి బెనిఫిట్స్ ని పొందేందుకు ప్రయత్నించండి. వడ్డీ పాటికి వడ్డీ అండ్ ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ థింగ్. బికాస్ హైయర్ ట్యాక్స్ లో ఉంటున్న వాళ్ళకి ఇంకే ఇతర వాటిలో అయినా ఈవెన్ ఈక్విటీలో అయినా పెద్ద మొత్తంలో ట్యాక్స్లు పే చేయాల్సి వస్తుంది. దీనిలో ట్యాక్స్ లేదు చూసారా. సో మిగిలిన వాటి కంటే ఇది 1-1.5% రిటర్న్ తక్కువ ఉంటున్న లాంగ్ టర్మ్ CAGR లో ఓవరాల్ గా ట్యాక్స్ ప్రకారం నెట్ ట్యాక్సబుల్ చూస్తే ఇదే బెస్ట్ అవుతుంది. అండ్ ఫర్ యువర్ కంపారిజన్ ఇక్కడ డిజిటల్ గోల్డ్ కి సోవరిన్ గోల్డ్ బాండ్స్ కి కంపారిజన్ ఉంచుతున్నాను. అండ్ ఫిజికల్ గోల్డ్ కి గోల్డ్ ETF కి అండ్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కి కంపారిజన్ ఇక్కడ ఉంచుతున్నాను. ఇంక్లూడింగ్ ట్యాక్స్ తర్వాత వీటి రిలేటెడ్ గా మనకి ఎంతెంత రిటర్న్ ఉంటుంది అని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో పాటు మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. జస్ట్ పాస్ చేయండి, కంపేర్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఒక పూర్తి ఐడియా వచ్చిందని, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వడ్డీ ఏంటి, ట్యాక్స్ ఏంటి, వీటన్నిటి పరంగా మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు అగైన్ చెప్తున్నాను, బ్యాంక్స్ కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళని తీసుకోవచ్చు ఆర్ త్రూ డీమ్యాట్ అకౌంట్ కూడా వీటిని కొనే ప్రయత్నం చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీ ఓన్ గానే మీరు కొనాలనుకుంటే దెన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, ఒకవేళ మీకు లేని పక్షంలో డీమ్యాట్ అకౌంట్స్ లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది కావాలి కాబట్టి, మీరు ఇన్వెస్ట్మెంట్ త్రూ డీమ్యాట్ అకౌంట్ చేయాలంటే మీకు అకౌంట్ ఉండాలి కాబట్టి మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మేము అందిస్తున్న వర్క్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తేనే మన రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్ళి కూడా మీరు ఓపెన్ చేయండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.